నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. టిఫిన్స్ విభాగంలో ఉన్నామండి. మనం ఈవినింగ్ స్నాక్లు ఏం చేసుకుంటాం, మన తెలుగింటి స్పెషల్స్ ఏంటి, ఆ విభాగం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే దాని గురించి మాట్లాడేటప్పుడు అందరికీ ఫేవరెట్ మైసూర్ బోండా. మైసూర్ బోండా అంటే అందరికీ ఇష్టమే. అది బ్రేక్ఫాస్ట్లో బదులు ఈవినింగ్ స్నాక్గా కూడా తింటే, అంటే మార్నింగ్ ఆయిల్ అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేదా మైసూర్ బోండా బయట తింటే ఆయిల్ ఎక్కువైపోతుందేమో, ఆ మైదా ముద్దల్ని తిన్నాక అరుగుతుందో లేదో, ఇలాంటి డౌట్స్తో ఒక్కొక్కసారి మన కోరికల్ని చంపేసుకుంటూ ఉంటాం. వద్దండి, అలా కాకుండా మన ఇంట్లో ఫ్రెష్గా మనం చేసుకున్న మైసూర్ బోండాలు తిని ఎంజాయ్ చేద్దాం. సో మైసూర్ బోండానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పెరుగు, ఉప్పు, జీలకర్ర, తరిగి ఉంచుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిరప ముక్కలు, వేయించడానికి కావలసినంత నూనె. సో మనం మైసూర్ బజ్జీ అనగానే కొద్దిగా పులిసిన పెరుగు తీసుకుని దానిలో మైదా వేసి దాన్ని ఒక 3-4 అవర్స్ ఉంచి ఇందులో బేకింగ్ పౌడరు, టేస్టింగ్ సాల్ట్ ఇలా రకరకాలుగా కలుపుతారు. మన కిచెన్లో చేసుకున్నప్పుడు నేను ఓన్లీ మైదా, పెరుగు, కొద్దిగా నూనె తీసుకుని దాన్ని ఆ మైదా పిండి, పెరుగు, నూనెని ఒక 20-25 సార్లు 20-25 టైమ్స్ మనం చేతితో చాలా బాగా కలుపుకుంటూ, లేదా స్పూన్తో కానీ దాన్ని అలా బీట్ చేస్తున్నట్టు కలిపేసి మనం ఒక చోట ఒక 3-4 అవర్స్ దాన్ని ఫెర్మెంట్ అవ్వడానికి ఉంచితే మనకి చక్కగా పొంగుతూ వితౌట్ ఎనీ అంటే ఆర్టిఫిషియల్ మనం ఏమీ కలపకుండానే వచ్చేస్తాయి. అలాగే మనం పూర్తి మైదాతోటే చేస్తే మనకి ఇబ్బంది అనుకుంటే కనుక దోసల పిండి తీసుకుని అందులో కొద్దిగానే, అప్పుడు మనకి క్వాంటిటీ తక్కువ పడుతుంది, లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అని దొరుకుతుంది, అది కానీ వేసి బాగా బీట్ చేసి మనం ఉల్లి ముక్కలు వేసి ఇలా పునుకులు, బజ్జీలు వేసుకోవచ్చు. ఈ మైదా పిండితో పాటు నేను కొద్దిగా వరిపిండి కలిపాను. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్రిస్పీనెస్ అనేది మనకి బాగుంటుంది, తినేటప్పుడు క్రంచీగా, క్రిస్పీగా అనిపిస్తుంది. ఇలా తడి చేసుకుని ఒక్కసారి మనం ఈ మైదాని ఉండలుగా చేసి, మనకి నూనె ఆల్రెడీ పెట్టుకుని వేడిగా ఉంచాము. సో ఇలా పునుకుల్లాగా లేదా ఇలా బోండాలు బజార్లో ఇంకొంచెం ప్రొఫెషనల్గా మనకి రౌండ్గా వేస్తారు. అయితే మనం మన హ్యాండ్కి తగ్గట్టు మనకి కన్వీనియంట్గా ఉండేలాగా ఈ పునుకులు వేసుకుంటున్నాం. అయితే ఈ బాగా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మైదా ముద్దల కింద ఉండిపోకుండా గూడు పోసినట్టు చక్కగా పూర్తిగా అది చక్కగా విచ్చుకొని పెద్దగా సైజు కూడా మారి పూర్తి కుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడోకప్పుడు మనకి అన్హెల్దీ అనిపించినా సరే కోరికల్ని మనం సప్రెస్ చేసుకోకుండా ఎక్కువ క్వాంటిటీ తినేది తక్కువ క్వాంటిటీ తింటూ, 4 సార్లు తినేది ఒకసారే తింటూ, మనం మన డైట్ విధానాన్ని కూడా పాటిస్తూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు ఒక బ్యాచ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆల్రెడీ కొన్ని బోండాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇది వేయడం ఆపేసి ఒక్కసారి వాటిని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా తిప్పేద్దాం. సో చూస్తున్నారు కదండి, అంత ప్రొఫెషనల్గా రౌండ్గా కాకపోయినా నోరూరించే బోండాలు మాత్రం మన కిచెన్లో తయారైపోతున్నాయి. అండ్ ఈ ఉల్లి ముక్కలతో పాటు మనం ఇందులో చక్కగా వేయించిన పల్లీల్ని కలుపుకోవచ్చు, సన్నగా తరిగిన కొత్తిమీరని కలుపుకోవచ్చు. అలాగే మనకి మైదా కొంచెం హెవీ చేస్తుంది అనుకుంటే దంచిన అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర ముద్దను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇవి మన మైసూర్ బజ్జీలు. మైదా పిండి వేగదేమో అని ఒక వేపు ఎక్కువగానే తీయడం జరిగింది.
అయితే మనం ఇంకొంచెం పచ్చిగా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కూడా తీసినా మనం మైదా పిండిని చక్కగా మనం కలుపుతాం కాబట్టి ఒక 20 టైమ్స్ బీట్ చేస్తాం కాబట్టి లోపల చక్కగా ఉడికి మనకి నోట్లో వేసుకుంటే ఇలా తీగలాగా వచ్చి కరిగిపోయే బోండాలు రెడీ అయిపోతాయి. సో వీటిని ఏంటంటే మనం బజార్లో తినవి 3-4 తినగానే చాలా హెవీగా అనిపిస్తుంది. ఇవైతే మనం చక్కగా ఈ ట్రేలో సగమైన లాగించేయచ్చు. సో దీనికి కాంబినేషన్ ఏంటంటే అల్లం తీపి పచ్చడి. మేబీ మైదా పిండి కొంచెం మనకి బరువు చేస్తుంది కాబట్టి అల్లం జీర్ణాశయానికి మంచిది కాబట్టి ఆ కాంబినేషన్ మనకి నచ్చుతుందేమో. సో అల్లం కాంబినేషన్లో చట్నీ నా దగ్గర రెడీగా ఉంది. మరి మన బజ్జీలు నోరూరించేస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త టిఫిన్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.